ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర శృతి అమలు, వివాహాలు విడాకులలో ఎలాంటి మార్పులు రానున్నాయి? దేశంలో ఉమ్మడి పౌర శృతి యూసీసీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో సోమవారం నుంచి యూసీసీ అమల్లోకి వచ్చింది. ఉత్తరాఖండ్లోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, కొన్ని మత సంఘాలు వ్యతిరేకించాయి. యూసీసీ అమలుకు అధికారులు, శిక్షణ సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. తాము అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామంటూ 2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. బీజేపీ 2022 ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్ ఏర్పాటైనప్పటి నుంచి ఏ పార్టీ కూడా అక్కడ వరుసగా 2 సార్లు అధికారంలోకి రాలేదు. తమ విజయానికి యూసీసీ కూడా ఒక కారణమని ధామీ అన్నారు. ఉత్తరాఖండ్లో యూసీసీ అమలుకు ఒక రోజు ముందు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను స్వంగ్వి మాట్లాడుతూ ఇది బీజేపీ పైలట్ ప్రాజెక్ట్ అన్నారు. ఉత్తరాఖండ్లో దీన్ని అమలు చేసి ప్రజాస్పందన తెలుసుకోవాలని బీజేపీ చూస్తుంది. తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని ప్రారంభించాలనుకుంటుంది. ఈ అంశంపై ఏకాభిప్రాయం లేకపోవడంతో బీజేపీ ఉత్తరాఖండ్ నుంచి దీన్ని ప్రయత్నిస్తుంది అని సంఘవి అన్నారు. ఉత్తరాఖండ్లోని గిరిజన తెగలు, ప్రత్యేక రక్షణ ఉన్న వ్యక్తులు, సముదాయాలకు మినహాయించి మిగతా ప్రజలందరికీ యూసీసీ వర్తిస్తుంది. ఉత్తరాఖండ్ యూసీసీ చట్టంలో వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం వీటికి సంబంధించిన అంశాలు మిళితమై ఉంటాయి. ఇది స్త్రీ పురుషులకు కనీస వివాహ వయసును నిర్ధారిస్తుంది. అన్ని మతాల వారికి విడాకులు, ఇతర విధానాలకు ఒక పునాదిని నిర్మిస్తుంది. ఈ చట్టం బహుళ భార్యత్వాన్ని నిషేధిస్తుంది. ఈ చట్టం ప్రకారం జీవిత భాగస్వామి లేని ఇద్దరి మధ్య మాత్రమే వివాహం జరుగుతుంది. కనీస వివాహ వయసు పురుషుడికి 21 ఏళ్ళు, స్త్రీలకు 18 సంవత్సరాలు ఉండాలి. చట్టపరమైన విధానాలు లేదా మతపర ఆచారాల ప్రకారం వివాహం జరగవచ్చు. వివాహం జరిగిన 60 రోజుల్లోపు ఆ పెళ్లిని రిజిస్టర్ చేయాలని యూసీసీ చట్టం చెబుతుంది. యూసీసీ కింద అన్ని విధాలైన వివాహాలు సహా జీవన సంబంధాలను రిజిస్టర్ చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే ఆన్లైన్ ద్వారా వివాహాన్ని రిజిస్టర్ చేసే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం 2010 మార్చి 26కు ముందు రాష్ట్రంలో లేదా రాష్ట్రం వెలుపల జరిగిన ఏ వివాహమైనా ఆ పెళ్లి చేసుకున్న ఇద్దరు కలిసి జీవిస్తున్నట్లయితే చట్టపరంగా అర్హులైతే ఈ యూసీసీ చట్టం అమలులోకి వచ్చిన 6 నెలల్లోపు ఈ వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఆపరేషన్ లేదా పోరాటంలో భాగంగా ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనికుల కోసం ప్రివిలేజ్డ్ విలేజ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం భార్యాభర్తల మధ్య ఏదైనా వివాదం ఉంటే వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అక్కడ చట్టపరంగా వారి సమస్యను పరిష్కరిస్తారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనుకుంటున్న కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ చట్టం విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి కారణాలు ఉండాలో పేర్కొంది. ఒక వ్యక్తి విడాకుల కోసం ఈ క్రింది కారణాల వల్ల దరఖాస్తు చేసుకోవచ్చు. భార్యాభర్తల్లో ఎవరైనా ఇష్టపూర్వకంగా వేరొకరితో శారీరక సంబంధాలు కలిగి ఉన్నప్పుడు, భార్యాభర్తల్లో ఎవరైనా క్రూరంగా ప్రవర్తించినప్పుడు, పెళ్ళయ్యాక కనీసం 2 ఏళ్ల పాటు ఇద్దరు విడివిడిగా జీవిస్తున్న పక్షంలో, భార్యాభర్తల్లో ఒకరు మతం మారి ఉంటే లేదా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, భార్యాభర్తల్లో ఎవరైనా సుఖవ్యాధులతో బాధపడుతుంటే లేదా 7 ఏళ్లుగా దూరంగా ఉంటే, వివాహమైన ఏడాదిలోపు విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేయటం నిషేధం. అయితే అసాధారణమైన కేసుల్లో మినహాయింపు ఉంటుంది. ఒక వ్యక్తి ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం ఇక విడాకులు తీసుకునే యువతులకు ఎవరైనా 1 నెల రోజులకు పైగా సహజీవనం ఉండి దాని గురించి వెల్లడించకపోతే వారికి 3 నెలల వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా పడే అవకాశం ఉంటుంది. సహజీవన బంధాల గురించి యూసీసీ అమలు ఏర్పాట్లతో పాటు సహజీవన బంధాలకు సంబంధించిన చట్టాన్ని చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతుండటం ఇదే తొలిసారి. ఉత్తరాఖండ్ యూసీసీలో సహజీవనం బంధాలలో ఉన్న వారి కోసం లేదా అందుకు సిద్ధమవుతున్న వారి కోసం నిబంధనలను రూపొందించారు. ఈ బంధాలలో ఉన్న వారు జిల్లా రిజిస్ట్రార్ ముందు ఈ విషయాలని ప్రకటించాల్సి ఉంటుంది. దీనితో పాటు రాష్ట్రం వెలుపల నివసించే ఉత్తరాఖండ్ వాసులు కూడా తమ జిల్లా రిజిస్ట్రార్ వద్ద తమ సహజీవనం బంధం గురించి చెప్పాల్సి ఉంటుంది. ఈ బంధం ద్వారా జన్మించిన పిల్లలకు కూడా చట్టబద్ధత కల్పించారు. మైనర్ల మధ్య లేదా ఇప్పటికే వివాహమైన వారి మధ్య సహజీవనం చెల్లదు. అలాగే బలవంతంగా లేదా మోసపూరితంగా ఈ బంధంలో ఉన్నట్లయితే అది కూడా చెల్లదు.
21 ఏళ్లలోపు ఉండి లైవ్ ఇన్ రిలేషన్లో ఉన్న యువతీ యువకుల తల్లిదండ్రులకు ఈ బంధం గురించి ముందుగానే తెలియజేయటం అవసరం. ఎవరైనా యువతీ యువకుల నెల రోజులకు పైగా సహజీవనంలో ఉండి దాని గురించి వెల్లడించకపోతే వారికి 3 నెలల వరకు జైలు శిక్ష లేదా 10,000 రూపాయల వరకు జరిమానా పడే అవకాశం ఉంది. ఈ బంధాన్ని ముగించాలనుకున్న దాని గురించి కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఉత్తరాఖండ్ నూతనంగా తెచ్చిన యూసీసీ గురించిన వివరాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరో కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేయండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.